మల్టీ క్వెరీస్ అంటే ఒక 2, 3 డేటా టేబుల్స్ ఉంటాయి కదా. సో ఆ డేటా టేబుల్స్ని మీరు ఒకటే అవుట్పుట్లో మీరు ప్రింట్ చేసుకోవాలి, జస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇలా అనమాట. జస్ట్ ఇక్కడ మీరు చేస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్ అని మీ స్పేస్ ఇచ్చి ప్రింట్ చేస్తే మీరు 2 డేటా టేబుల్స్ మీకు అయితే ఒకటే అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి. సో అది మల్టీ టేబుల్స్ అనమాట. స్టాటిక్ వాల్యూస్ అంటే చాలా సింపుల్. సో ఇప్పుడు మీరు బేస్ కాలమ్స్ ఉంటాయి కదా, ఏవైతే ఆల్రెడీ డేటాలో ఉన్నాయో అవి కాకుండా మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేయాలనుకుంటే, అంటే ఇన్సర్ట్ చేయకుండా డేటాలోకి జస్ట్ స్టాటిక్గా అది ఏం చేయదు, మీ డేటాను మ్యానిపులేట్ చేయకుండా జస్ట్ ఊరికని మీకు కనపరావాలి అనుకుంటే స్టాటిక్గా, సో దానికి మేము స్టాటిక్ వాల్యూస్ అయితే యాడ్ చేస్తాం అనమాట. సెలెక్ట్ ఐడి ఫస్ట్ నేమ్ అనేవి మనకు ఆల్రెడీ ఇవి డేటాలో ఉన్నవి. అవి కాకుండా మనం స్టాటిక్ వాల్యూ అనేది ఎలా యాడ్ చేస్తామంటే, స్ట్రింగ్లో ఉంది కదా ఇది న్యూ కస్టమర్ అనేది మనకి స్టాటిక్ వాల్యూ అనమాట. యాజ్ కస్టమర్ అండర్ స్కోర్ టైప్ అంటే ఒక కాలమ్కి మనం నేమ్ ఇస్తున్నట్టు, ఫ్రమ్ కస్టమర్ అంటే కస్టమర్ నుంచి ప్రింట్ అవ్వాలి అన్నట్టు. సో ఇప్పుడు మనం చూసుకుంటే బేస్ కాలం ఐడి ఫస్ట్ నేమ్ ఆల్రెడీ దాంట్లో ఉంది, అండ్ స్టాటిక్ వాల్యూ అనేది కస్టమర్ టైప్ అనేది మనం ఇప్పుడు యాడ్ చేసాం కదా ఇక్కడ చూసుకుంటే మీరు అది. సో అది న్యూ కస్టమర్ అనేది మనం ఒక వాల్యూ ఇచ్చాం కదా అది. హైలైటెడ్ కమాండ్స్ ఓన్లీ ఎగ్జిక్యూట్ అంటే ఇప్పుడు మీరు ఒక సెలెక్ట్ని ఐడిని మాత్రమే మీరు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఆ రెండింటినే మీరు హైలైట్ చేసి పట్టుకొని మౌస్తో రన్ నొక్కితే ఆ రెండు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట, మిగతా ఈ కమాండ్ అంతా ఎగ్జిక్యూట్ కాకుండా. సో అంత సింపుల్గా ఎస్క్యూఎల్ అయితే మీరు రన్ చేసుకోవచ్చు.